హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ప్రోమో వచ్చింది, అప్డేట్ చూద్దాము, లైవ్లో ఏం జరిగింది చూద్దాము. నిన్న ఎపిసోడ్లో కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఇప్పుడు నిన్న రివ్యూలో నామినేషన్లో ఎవరైతే తగాదపడ్డారో, ఎవరెవరైతే తిట్టుకున్నారో వాళ్ళు ఇప్పుడు టీం జట్టీలుగా అయ్యారు. బిగ్ బాస్ అలా చేశాడు చూడండి. తనూజ హరీష్ గారు తిట్టుకుంటే వాళ్ళిద్దరిని ఒక జట్టీలో పెట్టాడు. సంజన రాము తిట్టుకుంటే వాళ్ళిద్దరిని ఒక జట్టీలో పెట్టాడు. శ్రీజ దివ్య తిట్టుకుంటే వాళ్ళిద్దరిని ఒక జట్టీలో పెట్టాడు. ఇది భలే ఉంది కదా గేమ్ అయితే. సరే, ఫస్ట్ టైం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక్క లైక్ అయితే ఇండబ్బా ప్లీజ్. ఇప్పుడు నిన్న నామినేషన్ రివ్యూల గురించి కొంచెం బ్రీఫ్గా మాట్లాడుకుందాం. నిన్న బెస్ట్ అనిపించింది ఎవరంటే రాము మాట్లాడడం చేత కదా అన్నాం. కానీ ఆ గేమ్లో అసలు రాముని ఏమనుకున్నారంటే పొడ్డోడు కదా, వీడికి ఏం తెలియదు, అమాయకుడు అని ప్రతి ఒక్కరు పక్కన పెట్టేశారు. అలాంటి వాళ్ళని సుమన్ శెట్టి గారు రాముని ఫ్లోరాని ఎన్నుకున్నారు. అసలు ఫ్లోరా కానీ రాము కానీ సుమన్ శెట్టి గారిని ఏం ఆడారు అబ్బా, గేమ్ భలే ఆడారు, సూపర్గా ఆడారు. అసలు ఆట లైవ్లో అయితే చాలాసేపు బీభత్సంగా ఆడారు, ఎపిసోడ్లో కొంచెమే. కానీ తర్వాత ఆ ఆడిన దానికి వీళ్ళు నామినేట్ ఛాన్స్ వీళ్ళకే ఎక్కువ వచ్చింది. సుమన్ శెట్టి గారికి ఎక్కువ వచ్చిన విధంగా వాళ్ళకి ఏం చేశారు, ఫస్ట్ సుమన్ శెట్టి ఏం చేశాడు, రీతు నామినేట్ చేశాడు. సుమన్ శెట్టి రాము ఇద్దరు కలిసి సిల్లీ రీజన్ అబ్బా, పాపం తప్పని పరిస్థితుల్లో వాళ్ళు నామినేట్ చేయాల్సి వచ్చింది రీతుని. ఎందుకంటే బ్లూ టీమ్ ఓడిపోయింది వాళ్ళ మీద. బ్లూ టీం నామినేట్ చేయాలి కాబట్టి తనూజ ఇమ్యూనిటీలో ఉంది. దివ్య మొన్న వచ్చింది కాబట్టి రీతుని నామినేట్ చేసే పాపం రీతు కొంచెం అన్యాయమైనట్టే. నెక్స్ట్ భరణి గారు వచ్చి ఫ్లోరాని నామినేట్ చేస్తూ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి, ఇంకా మాట్లాడాలి అని నామినేట్ చేశాడు. అది బాగానే ఉంది. రాము వచ్చి సంజనాని ఒక పాయింట్ అడుగుతున్నాడు అబ్బా. అసలు నిన్న సంజనాని అడుగుతున్నాడు, కానీ సంజన మరి అది కంటెంట్ కోసమే చేస్తుంది, కానీ వేరే విధం ఏం కాదు. ఎందుకంటే తన ప్రేమని తట్టుకోలేము, తన కోపాన్ని తట్టుకోలేము. ఎందుకంటే ఎంత ప్రేమ చూపించో తెలుసా, లైవ్లో ఎగ్ ఆమ్లెట్ వేసి డెమాంత వేయించి అలా వేయించి అందరూ తినబెడుతుందబ్బా. ప్రేమ నిజంగా తల్లి ప్రేమ చూపిస్తుంది అక్కడ. సంజన నిజంగా తల్లి ప్రేమ చూపించాలో టూ గుడ్, కంటెంట్ ఇవ్వటంలో కూడా టూ గుడ్. కాకపోతే ఇక్కడ కొంచెం మైనస్లు ఉన్నాయి కాబట్టి ఆ మైనస్లు ఎత్తి ఇక్కడ రాము నామినేట్ చేశాడు. అయినా కానీ ఇష్టమైన సంజనకి ఇష్టమైన క్యాండిడేట్లు చాలామంది ఉన్నారు ఆడియన్స్. ఆ కంటెంట్ కోసం కానీ ఆ ప్రేమ కోసం కానీ లైవ్లో నాకు చాలా మంచిగా అనిపించింది. ఎంత ప్రేమగా తినిపిస్తుంది తెలుసా, డెమానికి కానీ రీతుకి కానీ రాము నేను గొడవపడి రాముకి కూడా అందరూ తినిపించింది. ఎమ్మానియల్కి ఎంత బాగా తినిపించిందో. టూ గుడ్. సంజన గ్రేట్. తల్లి మనసు అనేది అర్థమైంది. ఇక్కడ రీతి ఏం చేసింది, రాము పాయింట్లు పెట్టాడు, కానీ ఫస్ట్ పాయింట్ వచ్చి మొదటి నుంచి హౌస్లో హార్మోని అంటే సంతోషం అనేది కనుమరుగైపోతుంది అంటే కొంచెం ఆ ఎగ్గు తన దగ్గర నుంచి అల్లకల్లం అయిపోతూనే ఉంది. ఏదో ఒకటి కంటెంట్ క్రియేట్ చేస్తూనే ఉంది. తర్వాత ఓనర్స్ మీటింగ్లో టెనెంట్ లోపల రానివద్దని చెప్పారంట. కానీ వీళ్ళు మీటింగ్ పెట్టి రూల్ పెట్టిన అతనే ఆమె వాళ్ళని పిలిచి మాట్లాడుతుందంట. అదొకటి బ్రేక్ చేసిందని. రెండు, డెమాన్ని అమ్మాయిలకి అది చేస్తావు, మాకైతే చెవు నేను మమ్మీనానే అన్నది కదా, ఆ మాట అనకూడదు కదా, ఆ మాట అనకూడదు అయితే తప్పు, అది మాత్రం తప్పే. తర్వాత దివ్య వండితే తిన్నన్నావు, మళ్ళీ హరీష్ వండితే తిన్నన్నావు ముందు, మళ్ళీ హరీష్ మళ్ళీ పిలిచి ఉండమంటున్నావు, ఇది అక్కడ న్యాయమని. అది రూల్స్ అయితే బాగానే ఉన్నాయి పాయింట్లు, అక్కడైతే తప్పే. రాముని కూడా మాట అనడం కూడా తప్పే, కానీ అక్కడే మైనస్, అదే చిన్న మైనస్. మనిషి అన్నాక మైనస్లు ఉంటాయి, ప్లస్లు ఉంటాయి కాబట్టి సంజనలో ప్లస్లో ఎక్కువ ఉన్నాయి, మైనస్ కంటే మైనస్ తక్కువ. కాకపోతే కోపంలో దెబ్బకన అనేస్తుంది అంతే, ఇంకేం లేదు. శ్రీజని రీజన్ దొంగతనం చేయొద్దన్నావు కదా, మరి మళ్ళీ ఎందుకు నా బట్టలు దొంగతనం చేసావని దివ్యకు నామినేట్ చేసింది. తర్వాత ఫ్లోరా హరీష్ నామినేట్ చేస్తూ రూమ్ క్లీనింగ్లో బ్యాడ్జ్ పెట్టారు అక్కడ, అది జెంట్స్ది. మరి లేడీ వెళ్ళిందని ఆగుతాం కదా, ఎందుకు పెట్టారు అని అంటే, మరి షాంపూ డబ్బా చిన్న విషయం కదా, మరి అదెందుకు పెద్ద హైలైట్ చేశారు హరీష్ గారు. చాలా బీభత్సంగా అరుచుకున్నారు. దాని మధ్యలో రాము నామినేట్ చేశాడు హరీష్ గారిని. రాముకు మధ్యలో తనూజ వచ్చేసింది. అబ్బో చాలా బీభత్సం గొడవ అయింది. లైవ్లో అయితే చాలాసేపు గొడవ అయింది, ఇక్కడైతే కొద్దిగా అయింది. ఇది ఇంతవరకు మీరు ఈ బ్రీఫ్గా చెప్పుకున్న రివ్యూ అంతే. కానీ లైవ్లోకి వచ్చేటప్పుడు నైట్ అబ్బా, భరణి గారు దివ్య గారు సెల్ఫ్ డబ్బాలబ్బా. భరణి గారు దివ్యాన్ని పొగిడితే, దివ్య భరణి గారు పొగిడితే, ఇద్దరు ఏం పొగుడుకుంటున్నారబ్బా. దివ్య ఏం పాయింట్లు పెట్టావు, అసలు ఏం పాయింట్లు పెట్టావు, శ్రీజాని ఏం పాయింట్లు అడిగి సూపర్ అబ్బా అని ఏం మాట్లాడుతున్నాడు భరణి గారు. ఆ మొలక చెట్టు కాదు కదా, చివరం చాకుల్లాగా తీసుకెళ్ళిపోతున్నాడు దివ్యాని. కానీ భరణి గారికి ఆట టాలెంట్ ఉంది. ఇప్పుడు దివ్య భరణి గారి దగ్గరే ఉంటుందంటే తన గేమ్ స్ట్రాటజీ. ఎందుకంటే ఫస్ట్ నుంచి బయట చూసి వచ్చింది ఎవరు ఎలా క్యాలిక్యులేటెడ్గా ఆడుతున్నారు, ఎవరి గేమ్ ఎలా ఉందనేది చూసి వచ్చింది.
ఇప్పుడు సీక్రెట్ మాట్లాడి కూడా బయట కనపడతాయి కదా. చూసి వచ్చింది కాబట్టి భరణి గారిని ఫస్ట్లో పెట్టింది రాగానే. మీ గేమ్ ఆల్మోస్ట్ నా థాట్ లాగా ఉంటుంది, మీ ఆలోచన కూడా అని. ఫస్ట్లో పెట్టేటప్పటికి మన భరణి గారు కూడా ఈయన వెళ్ళిపోయాడు, మనో చెట్టు చివరికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు భరణి గారు ఏం చేసింది, భరణి గారు ఇప్పుడు దివ్యాన్ని పొగుడుతూ మొదలుపెట్టాడు. ఏం పొగుడుతారు అబ్బాయి, ఏం సెరుపు డబ్బాలు అబ్బాయి, లేకపోతున్నావు సెరుపు డబ్బాలు. నైట్ ఎంత దగ్గర గంట సేపు ఈ సెరుపు డబ్బాలు, నువ్వు భలే పాయింట్లు పెట్టావంటే అన్న, నువ్వు భలే వాడావంటే ఈ సెరుపు డబ్బాలు వెళ్ళిపోయాయి ఇద్దరు ఒకటి నుంచి. కానీ ఆ ఎత్తుకు ఎదిగిన వాళ్ళు ఆడే ఉంటారా, మళ్ళీ మధ్యలో ఏమైనా కొట్లాట్లు అవుద్దో చూడాలి. ఎందుకంటే ఎవరైనా హౌస్లో పర్మనెంట్ ఫ్రెండ్స్ ఎవరు ఉండరు, కొట్టుకుంటుంటారు, తిట్టుకుంటుంటారు, మళ్ళీ కొట్టుకొని బద్ధ శత్రువులే ఫ్రెండ్స్ అయ్యి డీప్గా వెళ్ళినోడు ఉన్నారు, డీప్ ఫ్రెండ్సే బద్ధ శత్రువులుగా మారిన ఉన్నారు. హౌస్లో అట్లా ఉంటాయి, ఆ పరిస్థితులు అలా ఉంటాయి కాబట్టి మరి వీళ్ళిద్దరు ఎలా ఉంటారు చూడాలి. తర్వాత బాణీ గారు తనుజ ఏడ్ చేసింది. అంటే నా కోల్డ్ వార్ జరుగుతుంది కదా, సంజన గొడవలో సంజన పక్క మాట్లాడేవి కానీ నా పక్క మాట్లాడేది అడిగింది కదా తనుజ, అదే నిమ్మని చెప్పింది. ఇలా జరిగింది, నా నాన్న మరి నాతో మాట్లాడలేదు అని అంటే బాణీ అంటే టైం ఇద్దాం కొంచెం, ఇప్పుడు కోపంలో ఉంది తనుజ అన్నాడు. నిన్న నామినేషన్ అయిపోయినాక వచ్చి తనుజని పలకరిస్తే తనుజ ఏడ్ చేసింది. నాన్న నువ్వు నా తప్పు మాట్లాడలేదు, నా తప్పు లేకపోయినా అంటే నీ తప్పు లేదమ్మా, లేదు నాకు తెలుసు, అందుకే అక్కడ అందరూ చెప్పాడు, బాణీ అందరితో చెప్పాడు వెళ్ళి తనుజ తప్పు లేదు అక్కడ, కానీ తనే మాట్లాడుతుంది, తనుజని అందుకే ఇద్దరు తగ్గట్లేదు కాబట్టి నోరు మూసుకోమన్నానని చెప్పాడు. ఇక్కడ తండ్రి కూతురు బాండింగ్ అయితే బాగుంది. నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేను, నువ్వు బాధపడొద్దురా అని తనుజని వాటేసుకొని ముద్దు పెట్టుకుని, నువ్వు బాధపడొద్దమ్మా, ఫేస్ అటు పెట్టుకోవద్దమ్మా అని చాలా బాగా చెప్పాడు. నేను మీ నాన్నే కదా, ఏమన్నంటే నాతో చెప్పాలి కదా, నువ్వు నేను అలా చేస్తానంటే కాదు నన్ను మానిటరింగ్ మొత్తం నాకు ఇవ్వమన్నావు కదా, అదేదో నన్నే అడిగితే నేనే ఇచ్చిద్దాను కదా, వేరే వాళ్ళతో అన్నావు అంటే అది కాదురా సంజన, నువ్వు ఉంటే ఊరుకోవట్లేదు అక్కడ, అందుకని మొత్తం నేను తీసేసి, ఎందుకంటే ప్రతిసారి భరణి అంటుంది కాబట్టి నేను తీసేసుకొని తర్వాత ఆలోచన చేద్దాం అన్నట్టు ఊరుకున్న అన్నాన్ని తప్పితే అది నాకు కావాలని కాదమ్మా, అసలు తలనొప్పిన నాకు వద్దు, ఇట్లా అన్నానంటే మరి అదొక మాట నాకు చెప్పొచ్చు కదా నాన్న అని తనుజ అన్నది. ఇది అనమాట క్లారిటీ. ఇంకా తనుజ అని ఇద్దరు షార్ట్ అవుట్ చేస్తున్నారు, తండ్రి కూతురు ఒకటి అయిపోయారు, కోల్డ్ వార్ అంతా క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు గేమ్ ప్రోమోలోకి వచ్చేటప్పటికి గేమ్ ఏం పెడుతున్నాడు ఇప్పుడు సెలెక్ట్ చేశాడు లైవ్లో కెప్టెన్ అందరినీ. చూడండి ఎవరెవరిని చేశాడు చూడండి. రెడ్ టీం ఏమో ఇమ్ము, ఫ్లోరా, కళ్యాణ్. బ్లూ టీం ఏమో హరీష్, తనుజ, రీతు. గ్రీన్ టీం ఏమో సంజన, రాము, సుమన్. ఎల్లో టీం ఏమో దివ్య, భరణి, శ్రీజ. తన్నుకున్న వాళ్ళందరినీ తీసుకొని జట్టులో పెట్టాడు. వీళ్ళందరూ కూడా గేమ్ ఆడిపోతున్నారు. ఈ గేమ్ ఏంటంటే కెప్టెన్సీ టాస్క్ కంటెండర్గా సెలెక్ట్ అవుతారు. నెక్స్ట్ లగ్జరీ, వీళ్ళ పాపం ఏమి తింటలేదు కదా, సరిగ్గా రావట్లేదు కదా, లగ్జరీ ఐటమ్స్ అనేవి వాళ్ళకి దొరుకుతాయి, లగ్జరీ బడ్జెట్ లాగా దొరుకుతాయి అనమాట వాళ్ళకి గెలిచిన వాళ్ళకి. కాబట్టి వీళ్ళు ఎలా ఆడతారు, మన ప్రోమోలో చూపించేటట్టయితే మాత్రం బీభత్సంగా ఆడుతున్నారు. ఆ బ్లాక్ బాల్ ఎవరి ద్వారా బయటకు వచ్చింది చెప్పమంటే డెమాను తనుజ్ అన్నాడు, తనుజ్ ఎలిమినేట్ అన్నాడు. తర్వాత రాముని మూతి మీద కొట్టాడంట, మూతి మీద కొట్టే ఎలా కొట్టావు అని తనుజ్ అడుగుతుంది. మరి తనుజ్ అని కొట్టాడు, ఎవరిని కొట్టాడో కళ్యాణ్ చూడాలి. నేను కొట్టాలని కొట్టలేదు అన్నాడు, మరి కొట్టాలని కొట్టలేదా కొట్టాడా అనేది మనం పూర్తి గేమ్ చూసి మాట్లాడుకోవాలి. దాంట్లోనైతే కళ్యాణ్ గారిని బీభత్సంగా ఆడుతున్నారు. దివ్యానైతే వంగబెట్టేసింది శ్రీజ, పుట్టదైనా కానీ బలిగాల బలం బాల్ కోసం వంగబెట్టేసింది. శ్రీజని కింద పడేసి లాగేస్తున్నారు. గేమ్ అయితే శ్రీజ బాగా ఆడుతుంది, మరి ఓటింగ్లో అయితే మరి లేదు. మరి ఈ నామినేషన్ పరిధిలోకి వచ్చేటప్పటికేమో రీజన్లు ఇవన్నీ జరిగిపోయిన రీజన్ అన్నీ పెట్టుకొని చేసుకున్నారు. ఈ నామినేషన్ పాయింట్లన్నీ కూడా మన ఓటింగ్ దాంట్లో కూడా వివరించి చెప్పుకున్నాం. మరి వీటిల్లో రాము బాగా ఆడుతున్నాడు, గుడ్డు. తర్వాత ఇక్కడ వచ్చేటప్పటికి భరణి గారు ఏమంటున్నారు లైవ్లో, అరే రాము నీ పాయింట్లు అయితే దిమ్మ తిరిగిపోతుంది రాము, దివ్య పాయింట్లు అయితే మైండ్ బ్లోయింగ్ అంట. ఆ ఇమ్మానీలను భరణి గారు అంట, ఇమ్మానీలు కూడా భలే గుడ్ అన్నాడు దివ్య అంట. అప్పుడే లేదు రాము అయిపోగానే, నామినేషన్ అయిపోగానే రీతిగా లేరే ఇప్పుడు నువ్వు పాయింట్ పెట్టి భలే నామినేట్ చేసేవారని రాముని అందరం మెచ్చుకుంటున్నారు. ఎందుకు రేపు ఆ నామినేషన్లు అవన్నీ కూడా పాయింట్లు పెట్టినందుకు, అంటే వీళ్ళు చెప్పాల్సిన పాయింట్లే రాము నోట్లోంచి బయటకు వచ్చినాయి కాబట్టి వీళ్ళు అంత పొగుడుతున్నారు రాముని. అంతే తప్పితే రాము మీద ప్రేమతో కాదు. కానీ సంజన గారు చూసే ప్రేమ ముందు మాత్రం ఇవన్నీ కూడా ఆడియన్స్ ముందు చెల్లవు. ఈ రీజన్లన్నీ కూడా చూచాం, వెళ్ళిపోతాయి, నీళ్ళలో కొట్టుకుపోతాయి. ఎందుకంటే సంజన అంత ప్రేమ చూపిస్తుంది. నేను చూసి చాలా సంతోషపడ్డాను, నిజంగా చెప్తున్నా. ఎంత చక్కగా తినిపిస్తుంది తెలుసా వాళ్ళకి, తల్లి తినిపించినట్టు. ఎగ్ ఎంత ఉంది, కొంచెం ఉంది ఆమ్లెట్, చిన్న ఎగ్ ఆమ్లెట్, అది కొంచెం అంతా తినిపిస్తుంటే కొంచెం ఉంటే అడుగున అది కూడా రీతు మళ్ళీ అడిగింది. అంత ప్రేమగా తినిపిస్తుంది. అయితే తనకైతే అధికారం ఇవ్వాలి, అధికారం ఇస్తే మంచిగా దగ్గరుండి చక్కగా వండించి చక్కగా పెట్టింది. కానీ ఆ కిచెన్ దగ్గర దివ్య తట్టుకోలేకపోతుంది. డెమాన్ దగ్గరికి వచ్చి కిచెన్ దగ్గర నన్ను బాగా ఇబ్బంది పెడుతుంది, మార్చయ్యే బాబు అంటుంది. కానీ మారిస్తే తలనొప్పి కదా. ఇక్కడ తను ఏమంటుంది, నా మాంటిని పదవి తీసేసాడు, డెమాన్ వచ్చి సంజనాకి ఇచ్చాడు. డెమాన్ ఉద్దేశం ఏంటి, ఆ బాధ నొప్పి అనేది తనకు కూడా తెలుసుద్ది అని తనకి ఇచ్చాడు. ఈమెమనుకుంటుంది,
సడన్గా తీసుకెళ్ళి ఇచ్చేసాడు నన్ను ఒక మాట ఆడకుండా తనకు అనుకుంటుంది. కొన్ని మిస్అండర్స్టాండింగ్ అంతే, అక్కడ వేరే ఏం లేవు. కలిసి మాట్లాడుకుంటే షార్ట్ అవుట్ అయిపోతాయి. ఆ మిస్అండర్స్టాండింగ్ సాంగ్లే లైవ్లో కొంచెం పెద్దగా చిన్నగా గొడవలు, అంతే తప్పితే ఏమీ లేవు. ఇప్పుడు గేమ్ అయితే బేపచ్చంగా ఆడేటట్టు మనకు తెలుస్తుంది. కళ్యాణ్ వాళ్ళు అయితే మాత్రం భలే ఆడారంట. మరి తనుజ గేమ్ నుంచి ఎలిమినేట్ అనేది తెలుస్తుంది. అదేందనేది ఎలా జరిగిందనేది నెక్స్ట్ లైవ్లో వస్తుంది, చూసి చెప్తాను. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినప్పుడు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి.